సినిమాకి వచ్చామండోయ్. మా మొదటి సినిమా చూసిన అనుభూతే ఈ 60 ఏళ్ల నాడు కూడా కలుగుతుందండి. చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నా నేను. మొట్టమొదట 15 నిమిషాలు మాత్రం ఎక్కడికో తీసుకువెళ్ళిపోయాడు. ఆ 15 నిమిషాల సినిమా మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. చాలా అద్భుతంగా తీశాడు. చివరాఖరణ కూడా ఒక 15 నిమిషాల సినిమా చాలా అద్భుతంగా తీశాడండోయ్. మధ్యలోది మాత్రం నాకు తెలియదు, నన్ను అడగండి. నేను మాత్రం సినిమా కంటే ఎక్కువగా ఇంటర్వెల్లో పాప్కార్న్లు, సమోసాలు, కూల్ డ్రింకులు వాటినే ఎంజాయ్ చేస్తా. నేను కల్కి సినిమా చూశానండోయ్. ఏమర్థమైందిరా అంటే నన్ను అడగండి. ఎందుకంటే ఏం తెలియదుగా. రాబోయే ఊహ కందని ఆ టైంలో ఉండే గన్స్ మనకి రాముడి కాలంలో ఆగిపోయాం. ఆ బాణాలు అవి జూమని వెళ్ళడం, ఇంకొక బాణం ఇటు నుంచి రావడం, అవి రెండు ఫైర్ అవ్వడం, ఇవి ఇక్కడ ఆగిపోయిన కథని ఈ తెలియని ఒక కొత్త గన్స్, ఎలక్ట్రిక్ వేవ్స్, ఒక వీటిలోకి తీసుకెళ్ళి మ్యాచ్ చేయడం అన్నది చాలా కష్టం. మరి ఆయనకి ఎలాగ ఐడియా వచ్చిందో మ్యాచ్ చేయడానికి ప్రయత్నం చేశారు. ఫస్ట్ 15 మినిట్స్ అక్కడే స్టార్ట్ అవుతుంది. లాస్ట్ 15 మినిట్స్ ఈ పార్ట్ 1లో అక్కడే మళ్ళీ ఎండ్ అవుతుంది. ఇవి రెండింటినీ మ్యాచ్ చేయడం మాత్రం ఎక్సలెంట్. కొంపదీసి మీరు ఏమైనా రామాయణ భారతాలు, పురాణ ఇతిహాసాలు ఏమైనా చదివారా? ఒకవేళ చదివితే ఎవరైతే బాగా చదివిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు రివ్యూస్ ఆల్రెడీ ఇచ్చారు, అవి చూడండి. ఎందుకంటే నాకు తెలియదు, నేను వాటి లోపలికి వెళ్ళను, రంధ్రాన్వేషణ చేయటం లేదు. ఒకవేళ మీకు మనస్తాపం కలగొచ్చేమో, ఎందుకంటే కొంతమంది ఆల్రెడీ అనౌన్స్ చేశారు. కానీ నాకైతే ఏమో నెక్స్ట్ పార్ట్ 2లో ఏమైనా రివీల్ చేస్తారేమో తెలియదు. కానీ ఒక కొత్త స్టేజ్లో ఆలోచన మొదలు పెట్టారేమో అనిపించింది. అంటే సినిమాని ఆ ఫ్రీడమ్ తీసుకున్నాడేమో అనిపిస్తుంది నాగార్జున. అతను ఏదైతే రాసుకున్నాడో అది చాలా బాగా చేశాడు. ఏదైతే కలపాలనుకున్నాడో ఆ మధ్యలో ఉన్న లింక్ ఉంది కదా, ప్యాచ్, ఆయన స్థాయికి తగ్గట్టుగా చేయలేకపోయాడేమో. ఎందుకంటే ఫస్ట్ 15 మినిట్స్ చేశాడుగా, ఆ స్థాయికి తగ్గట్టుగా మీకు అమితాబ్ బచ్చన్ గారు స్క్రీన్ మీద ఉన్నంత వరకు ఎక్స్ట్రాడినరీ రన్నింగ్ ఉంటుంది. ఆ టైంలో ప్రభాస్ ఉన్నా, ఆ టైంలో వేరే ఆర్టిస్టులు ఉన్నా, ఎవరున్నా సరే ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఏదైతే ప్రభాస్ లీడ్ రోల్ చేసిన పార్ట్ అంతా కూడా ఎందుకో నాకైతే మటుకు మాత్రం ఒక పాత్ర ఇంకొక పాత్రతో మాట్లాడుతున్నప్పుడు కూడా ఏదో ల్యాగ్, ఏదో ఆ ఫీలింగ్ పర్ఫెక్ట్గా రాకపోవడం, వోకల్ ఎక్స్ప్రెషన్ కానీ, ఫేషియల్ ఎక్స్ప్రెషన్ కానీ, ఆ సీన్ క్రియేషన్ కానీ బలవంతంగా మనకి అక్కడ చొప్పించినట్టుగా ఉంది. కథ పరంగా కాదు, విజువల్ పరంగా. వాళ్ళు ఏం చెప్పినా సరే మనం అందులో మెర్జ్ అయిపోయేలాగా ఉండాలి. అలా ఉండుంటే చాలా బాగుండేదేమో. అక్కడెక్కడో మిస్ అయింది. అది నాకు ఒక టైంలో నాగార్జున గారే షూట్ చేశారు ఆ పార్ట్, సమ్ అదర్ అసిస్టెంట్స్ ఎవరైనా. నేటి తరం దర్శకులందరూ కూడా ఇప్పుడు కొత్తగా వస్తున్న టెక్నాలజీ, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవనివ్వండి, విఎఫ్ఎక్స్ అవనివ్వండి, లేకపోతే ఇంకోటి గ్రీన్ మ్యాట్ వేసి మొత్తం టోటల్ అంతా కూడా ఒక కొత్త ప్రపంచాన్ని వాళ్ళ కళ్ళ ముందు సృష్టించేస్తున్నారు. కానీ ఏది చెప్పినా సరే వాళ్ళు ఒక కథ రాసుకున్న తర్వాత, ఒక సీన్ని క్రియేట్ చేసిన తర్వాత ఆ దర్శకులు వచ్చి డైరెక్ట్గా చెప్పరు కదా. వాళ్ళు ఏదైతే ఎమోషన్ ఎక్స్ప్రెస్ చేయబోతున్నారో ఆ ఎమోషన్ ఎక్స్ప్రెస్ చేసే టూల్ ఆర్టిస్ట్. ఆ ఆర్టిస్ట్కి కొంచెం ప్రాక్టీస్ చేయించి పర్ఫెక్ట్గా న్యాచురల్గా వచ్చేటట్టుగా చేయిస్తే ఇంకా చాలా బాగుంటుందేమో అనిపిస్తుంటుంది. నాకు ఎందుకో అవి మిస్ అవుతున్నాయి అనిపిస్తుంది ఈ మధ్యకాలంలో. పూర్వం రోజుల్లో అయితే చాలా ఎక్కువగా ప్రాక్టీస్ చేసి వాళ్ళ చేత ప్రాక్టీస్ చేయించి ఆ న్యాచురల్గా వచ్చేటట్టుగా ఫీల్ అయ్యేవారు. అందుకే ఇప్పటికీ కొన్ని సినిమాలు అవి సినిమాల్లాగా అనిపించవు. ఎందుకంటే ఆర్టిస్టు ఆ పాత్ర లోపల జీవించేలాగా కొంత ప్రాక్టీస్ చేయాలి. ఏదో వచ్చామా అప్పచెప్పామా అన్నట్టుగా ఉండకూడదు. అట్లాగా అనిపిస్తూ ఉంది నాకు ఎందుకో. అది ఏదో ఒక స్పీడ్లో చేయాలన్న తపంతో ఆర్టిస్ట్కి అంత పెద్ద వాల్యూ లేదు అనిపించేస్తుంది. ఎందుకనంటే అక్కడ పాత్రలే ఓకే, మన ఫేస్ ఇస్తే చాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీలో ఇంత ముక్కు కన్ను ఇస్తే. ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్లోనే అమితాబ్ బచ్చన్ గారి ఫేస్ని వేరే దీనికి ప్యాచ్ చేసి మనం చూసినప్పుడు అనిపిస్తుంది. కానీ అక్కడ ఆ ఫీల్ అన్నది మనకి క్రియేట్ అవ్వకుండా చాలా చాలా అద్భుతంగా డీల్ చేశారు అక్కడ ఆయన దర్శకులు. బాగుందా? అదిరిపోలా. ఒక మనిషి 10 మందిలా 100 మందిలా
ఇలా మన డార్లింగ్ని కూడా సినిమాలో చూపించారు. ఒకే మనిషి ఒక 5-6 బయటకు వచ్చేస్తుంటారు, ఫైటింగ్ చేస్తూ ఉంటారు. అందులో ఒరిజినల్ ఎవరో కనుక్కోవడం చాలా కష్టంగా ఉంటుంది. ఇది హాలీవుడ్లో ఒకప్పుడు చూసామనుకోండి, కానీ మన తెలుగులో ఇప్పుడు ఒక థ్రిల్. ఇది నాగార్జున ఇలా తీయడం అన్నది ఒక థ్రిల్ అన్నమాట. ఓకే, ఇదంతా చాలా బాగుంది. దీంట్లోనే మనకి కామెడీ టచ్ చేశారు మన ప్రభాస్ డార్లింగ్ని. ఇంకా టైట్గా చేస్తుంటే బాగుంటుందేమో అనిపించింది. యాక్చువల్గా ఏంటంటే టైట్ మీనింగ్ ఏంటంటే మనకి బుజ్జిగాడిలో మనం చూసాం, ఎక్కడ గ్యాప్ లేకుండా టైమింగ్ నాన్ స్టాప్ పంచులతోటి ఆ ఎక్స్ప్రెషన్స్ తోటి ఫాస్ట్గా వెళ్తుంది కదా. ఇందులోనే యాక్చువల్గా ఏంటంటే ఒక హల్క్, ఒక ప్రభాస్ పర్సనాలిటీ చూస్తే అందులోనేమో స్మార్ట్గా ఉంటాడు, ఇందులో హల్క్ ఒక హీమ్యాన్లా ఉంటాడు కదా. ఆ మాట కూడా అలాగే, ఆ టైమింగ్ కూడా అట్లాగే కొంచెం చిన్న గ్యాప్ వచ్చింది. దాన్ని టైట్ చేసి ఉంటే, దాన్ని కొంచెం ప్యాక్ చేసి ఉంటే అద్దరిపోయి ఉండేది అనిపించింది నాకైతే. మీరు చూసారా, ఇలాంటి టెక్నాలజీలన్నీ కూడా రాబోయే జనరేషన్స్లో, అంటే కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఇలాగే ఉంటుందేమో. ఎందుకంటే ఆదిత్య 369లో అప్పుడు చూపించినవి అప్పుడు మనకు వింతగా అనిపించినాయి, కానీ ఇప్పుడు కొన్ని ఫేస్ చేస్తున్నాం కదా. అట్లాగే మొన్న ఆ మధ్య మన సూర్య సినిమా ఏదో వచ్చింది అప్పట్లోని, చైనాలోని వ్యాక్సిన్ ఎక్కిస్తే కుక్కలు అవి ఇలాగ వచ్చేస్తుంది, ప్రపంచం అంతా ఇలా అయిపోతుంది, బోధిదేవుడు ఇట్లాగే ఒక సినిమా వచ్చింది కదా. అది యాక్చువల్గా మొన్న కరోనా టైంతో అదేమో నిజమేమో అనిపించిందిగా. అట్లాగా ఇప్పుడు వీళ్ళు తీస్తున్న ఇలాంటి సినిమాలు ఫ్యూచర్లో ఇలాంటి గన్స్ వస్తాయేమో, ఇట్లాంటి టెక్నాలజీ వస్తుందేమో, ఎంత అనుభూతి మనం ఫీల్ అవ్వడం కోసం ఈ సినిమాలో మనం అక్కడికి వెళ్ళి చూడాలి. మనం ఇక్కడ కూర్చొని మనం ఇంకా బడిపంతులు ఆ టైంలోనో, లేకపోతే మన చిరంజీవి గారి సినిమాల్లోనో ఇక్కడ ఎక్కడో ఆగిపోయి సినిమా చూస్తే మీకు అసంతృప్తినిస్తుందండోయ్. మీరు వెళ్ళాలనుకున్నప్పుడు మాత్రం ఆ స్థాయికి వెళ్ళే మీరు ప్రిపేర్ అయ్యే వెళ్ళండి. మీరు వెళ్ళాలనుకున్నప్పుడు మాత్రం ఈ ఎవరైతే రివ్యూస్ ఇస్తున్నారో, ఎవరైతే వ్యూస్ ఇస్తున్నారో అవేవి చూడకండి. మీరు ఎంటీ మైండ్తో వెళ్ళండి. సినిమాలో ఏమీ లేదు, అస్సలు ఏమీ బాగోదు అనుకుని వెళ్ళండి, సినిమా సూపర్గా ఉంటుంది. కాదు సినిమా ఇలా ఉండాలి అనుకుని వెళ్ళారనుకోండి, డిసప్పాయింట్ అవుతారేమో. ఎందుకంటే మీరు దానికి అడాప్ట్ అవుతారో లేదో తెలియదు కదా. ఇది ఒక కొత్త అనుభూతి అన్నమాట. సూపర్, డార్లింగ్, ఎక్స్ట్రాడినరీ, నాగార్జున అదిరిపోయింది సినిమా. చూడండి, చూడని వాళ్ళు, చూసిన వాళ్ళైతే వాళ్ళ అనుభూతి వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళకి నచ్చిందా నచ్చలేదా వాళ్ళ వ్యూ వాళ్ళకు ఉంటుంది. ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే మటుకు మాత్రం ఎక్కువగా మేమేమైతే చెప్తున్నామో దానికి ఇంప్రెస్ అయిపోకండి. మీరుగా వెళ్ళి మీరు ఎక్స్పీరియన్స్ అవ్వండి. ఒక కొత్త ప్రపంచంలో మీరు చూడాలన్నమాట. అశ్విని దత్ గారు మిమ్మల్ని మెచ్చుకోవాలండి. అలాగే ఈ సినిమాకి ప్రొడ్యూస్ చేసిన మీ పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళ ధైర్యానికి మెచ్చుకోవాలి. థ్యాంక్స్ కూడా చెప్పాలండి. ఎందుకంటే తెలుగు సినిమా తలకు స్థాయిని ఎక్కడికో తీసుకువెళ్దామని ఒక ఆలోచన పుట్టడం అన్నది దర్శకులకు వచ్చినా దాన్ని సపోర్ట్ చేసిన ప్రొడ్యూసర్స్ని మెచ్చుకోవాలి కదా. డబ్బులు వస్తాయా, అందరూ బయట నుంచి అందరం చెప్తారు, కానీ డబ్బు పెట్టేవాడికి డబ్బులు పోతాయంటే భయం ఉంటుంది కదా. నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఓకే, మీ డబ్బులు వచ్చేని అన్నది వార్తల్లో వింటున్నాం, చాలా సంతోషం. అండ్ ఈ కుర్రాడు నాగార్జున నాయన ఎక్కడి నుంచి ఎక్కడికి ఒక సన్నని దారం పోగుతోటి ప్రపంచాన్ని చుట్టేద్దామంటే ఆ అత్యుత్సాహము మంచిదే, చుట్టగలిగితే వీరుడివే, కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. ఈ జనాలు ఈ సెంటిమెంట్స్ కోసం గ్రౌండ్ రియాలిటీలోనే, రాడ్ రియాలిటీలోనే దానికి ఇంపార్టెన్స్ ఎవరు, దాంట్లో బ్రతకరు. ఈ సెంటిమెంట్కి ప్రాణాలు ఇచ్చేస్తారు. అట్లాంటి మనుషులతోటి ఈ సెంటిమెంట్ వ్యవహారాలలో లింకులు పెడితే అందులో ఎక్కడ ఎప్పుడు ఏదైనా చిన్న పొరపాట్లు ఏమైనా జరగవచ్చు. మేధావులారా, ఆ పొరపాట్లను పెద్ద మనసు సినిమాటిక్ లిబర్టీ తోటి కొంచెం వదిలేయమనే నా కోరిక. రిక్వెస్ట్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఇలాంటి కుర్రాళ్ళు అలాంటి ఆలోచనలు చేస్తేనే ఒక అద్భుతాలు వస్తాయి. అది కూడా మనలాంటి గుర్తింపు లేని తెలుగు సినిమా ఇండస్ట్రీ ఒకప్పుడు హాలీవుడ్ రేంజ్కి వాళ్ళందరూ వెనక్కి తిరిగి చూసే స్థాయిలో వీళ్ళు తీసుకెళ్తున్నారు అని అంటే ఒకటి అలా తప్పుటడుగులు ఉన్నా క్షమించేయండి అని నా రిక్వెస్ట్. సినిమా మాత్రం అందరూ చూడాలి, ఓన్గా మీరు ఫీల్ అవ్వాలి. ఎందుకంటే ఫస్ట్ ఇలాంటి ఆలోచనలను ఎంకరేజ్ చేస్తే అలా వస్తుంటాయి, ఆ స్థాయి సినిమాలు వస్తుంటాయి. మన తెలుగు ఇండస్ట్రీ అన్నది ప్రపంచంలో ఒక రేంజ్లో నిలబడుతుంది. రేపు ఉదయం శాసించవచ్చు కూడా ఇలాంటి నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు వస్తే. మేబీ ఏమో తెలియదు. దాని గురించైనా ఆశతో మనం సపోర్ట్ చేద్దాము. సినిమాకి మాత్రం ఊహలతోటి, ఎక్స్పెక్టేషన్స్ తోటి చాలా భారీగా డార్లింగు, డామ్ డిష్ డబాలెస్ట్గా అలా వెళ్ళకండి. ఏదో కొత్త కథని చెప్పాడు, ఏదో కొత్తగా ఉంటుంది, మనకి పరిచయం లేని కొత్త ప్రపంచాన్ని మనకి చూపిస్తున్నాడు. అందులోని పాత్రలు అందరితో పాటు మీ డార్లింగ్. అట్లాగే మీరు సినిమాని చూడండి. కానీ ఈ సినిమాలో మటుకు మాత్రం ప్రభాస్ని నెక్స్ట్ సెకండ్ పార్ట్ 2లో కమల్ హాసన్ ప్రభాస్ని హైలైట్ చేస్తారేమో, కానీ ఈ సినిమాలో మటుకు మాత్రం
అమితాబ్ బచ్చనే హీరో. అమితాబ్ బచ్చన్ ఉన్నంతసేపు సినిమా వేరే లెవెల్లోకి వెళ్ళిపోతుంది. అమితాబ్ బచ్చన్ తోటి ప్రభాస్ కలిసిన ఆ లాస్ట్ ఒక 10 మినిట్స్ ఒక 2-3 షార్ట్స్ ఎలివేషన్స్ ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. దాన్ని ఇంకా అది వేరే లెవెల్ ఉంటుందన్నమాట. మీరు సాటిస్ఫై అవుతారు. మధ్యలో అదంతా మీ ప్రభాస్ని చూసి మీరు ఎంజాయ్ చేయండి. సినిమాకి మటుకు మాత్రం వెళ్ళండి. సినిమా సూపరా బంపరా అంటే రికార్డ్స్ చెప్తాయి, కలెక్షన్స్ చెప్తాయి. సినిమా కథ ఎలా ఉంది అన్నదేమో రివ్యూలో చాలామంది మేధావులు చెప్తున్నారు. ఈ సినిమా మటుకు మాత్రం ఒక ప్రయోగం, ఒక 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 ఆశ, ఒక కొత్తదనం, మనం ఉన్నామంటూ ప్రపంచానికి చాటి చెప్పడానికి వేసే కొన్ని అడుగుల్లో ఇదొక అడుగు. ఇవన్నీ తొలి అడుగులే. రేపు ఉదయం ప్రపంచాన్ని శాసించాలని కోరుకుందాం. సినిమాని చూడండి, ఎంకరేజ్ చేయండి.